మా చిన్నత స్పెషల్ కారపప్పలు అయితే చేసినాం ఈరోజు. ఎప్పటిలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేసిన ఉంటే మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేసేసేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకోండి, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. ఇక ప్రాసెస్కి వెళ్ళిపోతే బియ్య పిండి తీసుకున్నాం, దాని తర్వాత వాము ఇంకా నువ్వులు అయితే తీసుకున్నాం. ఇంక ఈరోజు హైలైట్ ఏంటంటే ఈ పేస్ట్, గ్రీన్ కలర్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్, జీలకర్ర ఇంకా కొంచెం అల్లంతో అయితే చేసినాం. దాని తర్వాత శనగపప్పు, కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసుకుంటున్నాం ఇప్పుడైతే. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వేసుకున్నాం. దాని తర్వాత కొంచెం పసుపు. ఇక మా అత్త అయితే అసలు ఎంత బాగా అంటే అంత బాగా చేసింది. మా అత్త చేసింది మొత్తం అప్పలన్నీ కూడా. మంచిగా పిండి అంతా మిక్స్ చేసిన తర్వాత అయితే హాట్ వాటర్ పోసినాం. దాంట్లో హాట్ వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత దాని తర్వాత హాట్ ఆయిల్ అయితే వేసి మంచిగా మిక్స్ చేసుకుని ఉండే. ఇంతకీ మీ సంక్రాంతి సంబరాలు ఎట్లా జరుగుతున్నాయి కమెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. ఊర్లలోకి వెళ్ళిపోయారా లేదా ఇంటి దగ్గరనే సెలబ్రేట్ చేసుకుంటారా? ఏదేమైనా కానీ ఇంటికాడ జాగ్రత్తగా కైట్స్ అయితే ఎగిరేసుకోండి. మాంజాలు అట్లాంటివి మాత్రం యూజ్ చేయకండి. పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నామో అదైతే మిక్స్ చేసి ఇక స్టవ్ అయితే ఆన్ చేసినాం. మా డాడీ స్టవ్ ఆన్ చేసేసిండు. పిండి వంటలు అంటేనే మనం పెద్ద స్టవ్ పెట్టింది నడవదు పని. సో ఇట్లా ఉండలు చేసేసుకున్న తర్వాత ఆ పూరి వస్తే మిషన్ అయితే అది ఉంటుంది కదా, మనకి ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు, ఆ మిషన్ పెట్టి అయితే మంచిగా చేసుకోవాలి. రౌండ్ షేప్లో చాలా మంచిగా అంటే చాలా మంచిగా వస్తుంది దాంతో యూజ్ చేస్తే. మంచిగా కారపప్పలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి అయితే ఇట్లా చేసి చూడండి, ఎట్లా వస్తాయో ట్రై చేయండి ఇంట్లో అయితే. ఇంకా మీ అందరికీ అడ్వాన్స్ కాదు, ఇక హ్యాపీ సంక్రాంతి, భోగి అన్నీ కూడా. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.